హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మండే 10:30 అయింది. ఇప్పుడు చూడండి, నైట్ అంతా నానబెట్టాను పచ్చి శనగలు, శనగపప్పు. ఇవి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, చూడండి వడ చేయడానికి ఆయిల్ పెట్టాను, రెడీ చేశాను. చూడండి, ఇప్పుడు పప్పు మిక్సీకి వేసాను కదా, దీనిలో ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను వడ చేసేటప్పుడు. ఇదిగోండి, కొత్తిమీర, ఉల్లిపాయలు. మీ ఎంత పప్పు వేస్తున్నారో దాని క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. నేనైతే నాకు సరిపోను, నేను వేసుకున్నాను ఆనియన్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. ఇదిగోండి, కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను, లైట్గా మిరియాల పొడి. ఇదిగోండి, నేను దంచి చేసుకున్నాను అనమాట, ఇది మిక్సీకి వేసి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఈ వడ కలిపేసాను. ఇదిగోండి, వడ వేస్తున్నాను, ఆల్రెడీ వడ వేస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, తర్వాత పట్ట లవంగ, తర్వాత ఏంటంటే సాల్టు, అల్లం పేస్టు అన్నీ వేసి మిక్స్ చేసి అయిపోయింది. ఇప్పుడైతే వడలు అయితే చేస్తాను. కర్రీ పెడతాను, నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా. చూడండి, ఇందాక వడ చేశాను కదా, ఇదిగోండి చాలా వడ వచ్చాయన్నమాట. నేను వేసిన 1/2 కేజీ పప్పు మాత్రమే. ఇదిగోండి, వడ చాలా స్మూత్గా బాగా వచ్చాయి. చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే టేస్ట్ కూడా చేసేసాము, చాలా బాగున్నాయి. ఇప్పుడు తర్వాత వచ్చేసి కర్రీకి నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోండి, కర్రీకి ఆయిల్ వచ్చేసి నేను తక్కువే వేస్తాను, ఎక్కువ ఆయిల్ తినం మేము. ఆల్రెడీ వడలో ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. నేను ఎందుకు తడబడ్డారంటే నేను కాలింది చెయ్యి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అన్నీ వేసేసాను. ఆనియన్స్, కొత్తిమీర గుర్తుపెట్టుకుని, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంతవరకు అయితే వేసేసాను. ఎలా చేస్తున్నామో చూడండి, అందరూ చేస్తారు. చూద్దాం, 5 మినిట్స్ అయిపోయింది, చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, కొంచెం ఇంకా పొగకి వీడియో సరిగ్గా రావట్లేదు, ఇంకా వచ్చేసాయి, బాగా ఇలా వచ్చేసాయి. చూద్దాం. తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇందాక వడలో వేసాను కదా, 1/2 స్పూను. దీనిలో వచ్చేసి ఇదిగోండి స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేస్తాను, ఇంకా కొంచెం వేస్తున్నాను. బాగుండాలి కదా కర్రీ, వేస్తున్నాను. చూడండి, ఇదిగోండి వాటర్ పోసాను, 1 చెంబు నిండా వాటర్ పోసాను. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇది సిమ్లో ఉడికేసరికి మనకు కర్రీ లెవెల్లో వస్తుంది. అంటే ఎక్కువగా వాటర్ని పీల్చుకుంటుంది కదా, అందుకని కొంచెం మనం పలచగానే దించేసుకుంటే తినేటప్పటికి సెట్ అవుతుంది. వేడి వేడి రైస్, ఇప్పుడు దాకా మనము కష్టపడి చేసుకున్నాం కదా, మీ అందరి కోసం చూపించడానికి. ఇది వేడి వేడి వడ కర్రీ చూడండి, నేను వేసుకున్నాను.